అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? సారీ గైస్ నా న్యూ ఇయర్ వీడియో లేట్‌గా పోస్ట్ చేస్తున్నందుకు. బట్ ఆల్సో ఇవాల్టి వీడియోలో ఇంకో విషయం గూడా ఉంది. అదేంటి అంటే నేను కెసినో ఆడాను. అందులో మనీ విన్ అయ్యామా? ఓడిపోయామా? అన్నది గూడా చూసేద్దాం. హలో! హాయ్ గైస్! వెల్కమ్ టు మై ఛానల్ నవరస్ నవ్య. మార్నింగ్ ఎర్లీగా లేచి రెడీ అయిపోయాను. ఎందుకు అంటే నైట్ చాలా తొందరగా పడుకున్నాను నేను. యాక్చువల్లీ నైట్ పార్టీకెళ్ళే ప్లాన్ ఉండే. కానీ నేను పడుకోవటం వల్ల అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. నేను ఇంకా ఇండియా నుండి యూఎస్ టైంకి సెట్ కాలేదు. సో ఎర్లీగా లేచి బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చేసాం. ఇంకా ఎవరు రాలేదనుకుంటా. అందరూ లేట్ నైట్ పార్టీస్ చేసుకొని లేట్‌గా బ్రేక్‌ఫాస్ట్‌కొస్తారు. బట్ మేము మాత్రం చాలా ఎర్లీగా వచ్చేసాం. అబ్బో! చూడ్డానికైతే చాలానే ఆప్షన్స్ ఉన్నాయి. నాకైతే బ్రేక్‌ఫాస్ట్‌లో ఆమ్లెట్ మస్ట్ అండ్ షుడ్‌గా ఉండాలి. సో నేను కూడా ఒకటి వెజ్జీస్‌తో ఆమ్లెట్ వేయమని ఆర్డర్ ఇచ్చేసాను. సుషి ఆప్షన్స్ కూడా చాలానే ఉన్నాయి. కానీ నేనేం ట్రై చేయలేదు. ఈ ఫిష్, ప్రాన్స్ ఇలా ఐస్ మీద పెట్టున్నాయేంటి? ఇవి ఎలా తింటారు ఇలా? నాకు చాలా ఇష్టం ఫిష్, ప్రాన్స్ అంటే. కానీ ఇవి చూస్తుంటే భయమేస్తుంది. నేను ఇలా ఉంటే తినలేను. అబ్బా! ఫ్రైడ్ రైస్ చూడగానే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాను. రైస్ తినబోతున్నాను ఫైనల్లీ అని. కానీ కట్ చేస్తే పైన బోర్డ్ చూసాను. పోర్క్ ఫ్రైడ్ రైస్ అని ఉంది. థాంక్ గాడ్ నేను ఇంకా ప్లేట్‌లో పెట్టుకోలేదు. ఇంకా వెజ్ నూడిల్స్ అండ్ చికెన్ స్టార్టర్స్ ఉంటే అవి పెట్టుకొని వచ్చేసాను. ఇండియాలో 31st నైట్ 12:00 అయిపోయింది. సో మా వాళ్ళందరూ గ్రూప్ కాల్ చేశారు. నాకు మా హస్బెండ్‌కి విషెస్ చెప్పడానికి. హ్యాపీ న్యూ ఇయర్! ఇదేదో ఆర్ట్ గ్యాలరీ అంట. చూద్దామని చెప్పి మేము కూడా వచ్చాము. ఈ చింపు చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నాడో. అబ్బా! ఈ ప్లేస్ అయితే అచ్చం వెనీస్‌లో ఉన్నట్టే ఉంది. ఇక్కడ బ్యాక్ స్ట్రీట్ బాయ్స్ ఈవెంట్ ఏదో నడుస్తుంది. సో అందరూ వైట్ డ్రెసెస్‌లో, బ్లాక్ డ్రెసెస్‌లో యేసుకొనొచ్చి పిక్చర్స్ దిగుతున్నారు. అంతా న్యూ ఇయర్ హడావుడిగా ఉంది ఎటు చూసినా. మా హస్బెండ్ ఇంకా మనం కూడా కెసినో ట్రై చేద్దాం అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి వెళ్తున్నాం అక్కడికి. నేను ముందే వార్న్ చేస్తున్నాను. ఎక్కువ పెట్టి ఆడొద్దు. ఓన్లీ $20 పెట్టే ఆడదాము అని చెప్పి. సరే అన్నాడు. తను ఆడుతున్నప్పుడు నేను ఫస్ట్ వీడియో తీయలేదు. ఎందుకంటే అన్నీ పోతున్నాయి. $10 ఆల్రెడీ పోయాయి. అయితే సరే నువ్వు లే నేను స్టార్ట్ చేస్తాను అని చెప్పి నేను ట్యాప్ చేస్తున్నాను. లిటరల్లీ మా ఇద్దరికి ఏం రూల్స్ తెలీదు, ఏం రెగ్యులేషన్స్ తెలీదు. అసలు వస్తున్నాయా, రావట్లేదా అన్న ఐడియా కూడా నాకు లేదు. ఏమొస్తున్నాయి, ఎంతొస్తున్నాయి అని నేను షాక్‌లో ఉన్నాను. కట్ చేసి చూస్తే $431 విన్ అయ్యాము. $20 ఎక్కడ? $431 ఎక్కడ? బుజ్జి నువ్వు నిజంగానే లక్కీ బుజ్జి అని చెప్పి మా హస్బెండ్ అన్నాడు. చిన్నగా హ్యాపీ ఫీల్ అయ్యి మొత్తం నాకే ఇదంతా అని చెప్పాను. ఇంకేం గేమ్స్ కంటిన్యూ చేయలేదు. అక్కడితో క్యాష్ అవుట్ చేపిచ్చేసాను. 31st నైట్ కదా! సో మేము కూడా రెడీ అయ్యి బయటకొచ్చాము. ఇక్కడ డ్రోన్ షో అండ్ క్రాకర్ షో జరుగుతుంది అంటే అది చూద్దామని బయటకొచ్చాము. ఇదేంటో సడన్‌గా వర్షం స్టార్ట్ అయింది. మా న్యూ ఇయర్ బిస్కెట్ అయ్యేటట్టే ఉంది.
డ్రోన్ షో అయితే క్యాన్సిల్ అయిపోయిందంట. క్రాకర్ షో అయినా కంటిన్యూ అయిద్దా లేదా అన్నది చూస్తున్నారు అందరూ. చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. బిస్కెట్ అయిపోయింది మా 31st నైట్ అంతా. హమ్మయ్య! క్రాకర్ షో అయితే చేశారు. వావ్! చాలా బావుంది. అలా న్యూ ఇయర్ నైట్ కంప్లీట్ అయిపోయింది క్రాకర్ షోతో. మళ్ళీ బ్యాక్ రూమ్‌కెళ్ళేటప్పుడు ఒక్కసారి మళ్ళీ ట్రై చేద్దామా, ఒక $20 పెడదాం ప్లీజ్ అంటే, సరే అని చెప్పి ఒప్పుకున్నాను. నువ్వే ఆడు నేనైతే ఆడను అన్నాడు. ఎందుకంటే మనది లక్కీ హ్యాండ్ అని అర్థమైంది తనకు కూడా. సో $20 పెట్టాము. ఈ గేమ్‌లో $27 విన్ అయ్యాం. అసలు ఈ ఏం గేమ్స్ ఏంటి కూడా తెలీదు. జస్ట్ ర్యాండమ్‌గా ఎళ్ళి నాకు నచ్చింది అనుకున్న చోట కూర్చొని ఆడుతున్నాము. ఇంకో గేమ్ ఆడుతున్నాము. ఇక్కడ $5 విన్ అయ్యాను. ఏంట్రా బాబు ఇట్లా విన్ అవుతున్నావు అని చెప్పి అంటున్నాడు వాడేమో. ఫైనలీ జుమాంజీ అని గేమ్ ఆడాము. ఇందులో ఎంత విన్ అయ్యాము అంటే $143 విన్ అయ్యాము. ఇంకా చాలు అని చెప్పి ఇవన్నీ క్యాష్ అవుట్ చేపిచ్చేసాను. ఇది మా 31st నైట్. కెసినోలో విన్ అయ్యానని హ్యాపీనెస్‌తో, ఈ షో సరిగ్గా జరగలేదు, ఏ ఈవెంట్‌కి వెళ్ళలేదు అని చెప్పి బాధతో కంప్లీట్ అయిపోయింది. The next day. నెక్స్ట్ డే మార్నింగ్ లేట్‌గా లేచాము. రెడీ అయిపోయి క్యాబ్ బుక్ చేసుకొని లంచ్‌కి వెళ్ళిపోతున్నాం డైరెక్ట్. నేను న్యూ ఇయర్ అని చెప్పి వైట్ డ్రెస్ వేసుకున్నాను. మనం ఇవాళ లంచ్‌కి ఎక్కడికొచ్చాము అంటే సీజర్స్ ప్యాలెస్‌కి. సో ఇది చాలా ఫేమస్, చాలా బావుంటది అని చెప్పి రేటింగ్స్ అవన్నీ చూసి బుక్ చేశాడు టేబుల్. చూడాలి మరి ఎలా ఉంటదో ఏమో. అంతా బాగానే ఉంది కానీ ఈ క్యూ ఏంటి ఇంతుంది? అమ్మో! నా వల్ల అయితే అసలు కాదు. 1 అవర్ వెయిటింగ్ అంట. నేను పక్కన కూర్చున్నాను. మా హస్బెండ్ క్యూలో నుంచున్నాడు పాపం. క్యూ అంతా అయిపోయి లాస్ట్ ఇంకా లోపలికెళ్ళే టైంలో కాల్ చేస్తే నేను మిడిల్‌లో వెళ్ళి జాయిన్ అయిపోయాను. ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ ఇక్కడ కూడా ఇలానే రా ఉంటాయా అని చెప్పి భయమేస్తుంది. చూడాలి మరి లోపల ఏమున్నాయో ఏంటో. అన్నీ చెక్ చేసిన తర్వాత తెలిసిందేంటి అంటే ఇక్కడ పోర్కు, బీఫ్ ఇవే ఎక్కువ ఉన్నాయి. ఇంకా వెజ్ ఆప్షన్స్, చికెన్ ఆప్షన్స్ అసలు లేనే లేవు. ఇవేంటి ఇవన్నీ అసలు ఇలా ఉన్నాయి? అసలు ఎలా ఏం తినాలి నేను అన్నది నాకు అర్థమే అవ్వట్లేదు. లిటరల్లీ పర్ హెడ్ ప్లేట్‌కి బఫేకి ఇప్పుడు మాకు 10,000 ఛార్జ్ చేశారు. నేనైతే ఫుల్ డిసప్పాయింట్ అయిపోయాను. ఓన్లీ ఇంకా మ్యాష్డ్ పొటాటో ఓన్లీ చికెన్‌లో ఒకటే ఒక ఆప్షన్ ఉంది, చికెన్ వింగ్స్. అది 10 పెట్టుకొని అదొక్కటే తిన్నాను. 10,000 ప్లేట్‌కి పే చేసి ఓన్లీ చికెన్ వింగ్స్ తిన్నాను. ఎంత బాధ అనిపిస్తుందంటే మిగిలినవి ఏమీ బాలేదు. హమ్మయ్య! పోనీలే అట్‌లీస్ట్ డెజర్ట్స్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నాకు డెజర్ట్స్ అయితే అన్నీ నచ్చాయి. సో ప్లేట్ మొత్తం పెట్టుకొని వచ్చేసాను. ఇవన్నీ ఫుల్‌గా తినేస్తాను ఇప్పుడు. ఫుల్ ఆకలేస్తుంది. తిందామని చెప్పి బఫే అని చెప్పి తీసుకొనొచ్చా. ఇది అన్నిటికన్నా తోపు బఫే, మోస్ట్ రేటెడ్ అని చెప్పి తీసుకొనొచ్చాడు. బట్ నో, ఏమీ తినలా. లిటరల్లీ నాకు వామిట్ సెన్సేషన్ వస్తుంది ఈ స్మెల్స్‌కి. మొత్తం అంతా బీఫ్, పోర్కులే ఉన్నాయి అండ్ సీ ఫుడ్ తిందామేమో అని చెప్పి చూస్తే అదంతా బాయిల్డ్, అసలు హాఫ్ కుక్డ్ బాయిల్డ్. ఏమి ఫ్రై ఇట్లా టిక్కా స్టైల్లో అలా ఏమీ లేవు. ఏడుపు వస్తుంది. ఫుడ్ మిస్ అవుతున్నాం. అలా మా లంచ్ కంప్లీట్ అయిపోయింది. బయటకు వచ్చేసాం. ఈ సీజర్ ప్యాలెస్‌లోనే లోపల ఆర్కిటెక్చర్స్, షాపింగ్ అంతా చాలా బాగుంటుంది అని చెప్పి తిరుగుతూ ఉన్నాము. ఈ లొకేషన్ చూడండి అసలు ఎంత బాగుందో. ఇక్కడ నేను పిక్చర్స్ కూడా దిగాను. చాలా బాగా వచ్చాయి. నేను ఆల్రెడీ ఇన్స్టాలో కూడా పోస్ట్ చేశాను. ఇప్పుడు కూడా
సీజర్ ప్యాలెస్ అయితే మస్ట్ అండ్ షుడ్ వెళ్ళాలనే చెప్పాలి వేగస్ వస్తే మాత్రం చూడటానికి. ఎందుకు అంటే ఇక్కడ స్ట్రక్చర్స్ ఇవన్నీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. నేనైతే ఈ క్రిస్టల్స్, ఈ స్టోన్స్ ఇవన్నీ నమ్ముతాను. మీరు కూడా నమ్ముతారా? ఏమన్నా కొందామేమో అని చెప్పి చెక్ చేస్తున్నాను, కానీ చాలా కాస్ట్లీ అనిపించాయి, కొనలేదు. ఈ వాటర్తో ఈ స్ట్రక్చర్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో. వేగస్లో నేను చెప్పేదైతే ఈ సీజర్ ప్యాలెస్ అయితే పక్కా విజిట్ చేయండి. అంతా అయిపోయింది, బయటకు వచ్చేస్తున్నాం అనుకున్న టైంలో ఇద్దరం ఆగిపోయి ఫేసెస్ చూసుకున్నాం. ఎందుకు ఈ కెసినోస్ దగ్గర ఆగిపోయాం, మళ్ళీ ఆడదాము అనిపిస్తుంది. అందుకని చెప్పి సరే ట్రై చేద్దామని వెళ్తున్నాం. అందుకనే అంటారేమో గైస్, ఈ కెసినోస్, బెట్టింగ్స్, గ్యాంబ్లింగ్ ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఆపలేమంటారు కదా, అది నిజమే అనిపిస్తుంది. నేనైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఈసారి మనం రోలెట్ ట్రై చేద్దాం. జస్ట్ అలా నెంబర్స్ మీద బెట్ వేసి చూస్తున్నాను. విన్ అయ్యానా లేదా అని పక్కన పెడితే ఆ థ్రిల్ మాత్రం వేరే ఉంది. కానీ ఈసారి మనం $100 ఒకేసారి పెట్టాను, మొత్తం పోయినాయి. $20 పెట్టాం, అది కూడా పోయింది. లక్ ఎవ్రీ టైం ఉండదు, ఒక్కసారి గెలిచామని చెప్పి మనం ఆడుతూనే ఉంటాము. ఇది చూడండి మా బ్యాడ్ లక్, $120 పోయినాయి. నిన్న $580 విన్ అయ్యాము, ఇవాళ 120 పోగొట్టేసాము. ఇంకా 460 ప్రాఫిట్లోనే ఉన్నాము. బట్ కానీ ఈ ఎక్స్పీరియన్స్ చూడండి, ఇంకా మాకు ఆడాలనిపిస్తుంది. కానీ మేము ఆపేసి బయటకు వచ్చేసాం, ఇంకొద్దు ఇంకా ఆడొద్దు అని చెప్పి. ఎవ్రీ టైం లక్ మనకు ఉండదు గైస్. ఒక్కసారి విన్ అయ్యామని చెప్పి ఆడాలనిపిస్తుంది, బట్ నో. అలా మొత్తానికి బయటకు వచ్చేసాము. విన్ అయ్యామా లేదా అనేది పక్కన పెడితే ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం బాగుంది. అదిగో ఇప్పుడు కనిపిస్తుంది కదా ఆ ఈఫిల్ టవర్, దానికే వెళ్తున్నాం మనం. ప్యారిస్లో లాగా అంత పెద్దది కాదు కానీ బాగుంటుంది అన్నారు, అందుకని చెప్పి చూద్దామని వెళ్తున్నాం. ఇక్కడ కొంతమందిని పైకి తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని కిందకి తీసుకొని వస్తారు. ఓన్లీ లిమిటెడ్ పీపులే వెళ్ళాలి, ఒకేసారి అంతమంది వెళ్ళలేము. అబ్బా వ్యూ చూడండి, ఇక్కడ నుంచి సిటీ మొత్తం కనిపిస్తుంది ఆ లైట్స్తో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కానీ చలి మాత్రం మామూలుగా లేదు గైస్. లిటరల్లీ షివర్ అయిపోతున్నా నేను. ఫోన్ వీడియో తీయడానికి కూడా నాకు అవ్వట్లేదు, అంత చల్లగా ఉంది పైన. ఫుల్ ఫాగ్తో చిన్నగా డ్రిజిల్ అవుతా, ఆ లైట్స్, ఆ వ్యూ చాలా అంటే చాలా బాగుంది. పైనుంచి వాటర్ షో కూడా కనిపిస్తుంది మనకి. The next day. లాస్ట్ డే ఆఫ్ అవర్ ట్రిప్ అయిపోయింది, ఇంకా మన వేగస్ ట్రిప్. బాయ్. రూమ్ వదిలి వెళ్ళాలంటే ఎంత బాధగా ఉంది, నా రూమ్ లాగా ఫీల్ అవుతుంది. అలా మొత్తానికి మన ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. టెస్లా కార్ వచ్చేసింది మనల్ని పికప్ చేసుకోవడానికి. ఇతనైతే డ్రైవర్ లాగానే లేడు, ఎంత పోష్గా ఉన్నాడు. ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాం. నేను ఏ ట్రిప్కి వెళ్ళినా కూడా మస్ట్ అండ్ షుడ్గా తీసుకునేది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. సో ఇక్కడ కూడా ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించి ఇది తీసుకున్నాను, మెమరీ లాగా ఉంటుంది కదా అని. ఒకటి బోస్టన్కి, ఒకటి ఇండియాకి తీసుకున్నా. ఎంత ఆకలి వస్తుందో. ఏంటి చపాతి, రోటీ, టోటియా, రైస్ ఇచ్చారా బాబు, 4 రోజుల తర్వాత రైస్ అంటే ఫుడ్ ఒక్కటి మైనస్, కానీ ఈ వేగస్ ఎక్స్పీరియన్స్ అండ్ విన్నింగ్ మూమెంట్స్ మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. అండ్ ఆల్సో ఇది మాకు చాలా స్పెషల్, ఎందుకు అంటే పెళ్ళైన తర్వాత మా ఫస్ట్ ట్రిప్ కాబట్టి. ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఐ హోప్ మీకు కూడా ఈ మినీ టూర్ నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ to Navaras Navya. See you in the next vlog. Bye bye.